అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. 2024వ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. నూతనోత్సాహంతో స్వాగతం పలుకుతూ కొత్త ఆవిష్కరణలకు, ఆలోచనలకు నాంది పలకండి. మీ నూతన కార్యాలను, గత ఏడాది చేరుకోలేకపోయిన లక్ష్యాలను అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఆరంభించి శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహంతో ముందుకు సాగండి. ఇక్కడ కొలువైన మహిమగల ముక్కంటీసుడిని భక్తి శ్రద్ధలతో సేవించి ఈ పుణ్యస్థలిలో జీవిస్తున్న అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి మీ మనోభీష్టాలు నెరవేర్చుకోండి. ఒక్కసారి ఈ పవిత్ర ప్రదేశానికి వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి స్వామిని సేవిస్తారు. ఇక్కడకు వచ్చిన ఎందరో భక్తులు స్వామి మహిమలను అనుభవపూర్వకంగా తెలుసుకొని నిర్భాగ్యులకు సాయం చేయడం ద్వారా ఆధ్యాత్మిక తృప్తితో పాటు అనంతమైన ఆత్మసంతృప్తిని పొందుతున్నారు. శ్రీ సోమనాథేశ్వర స్వామికి ప్రాతఃకాల పూజలలో భాగంగా ముందుగా జలాభిషేకం వైభవంగా జరుగుతుంది. జలాభిషేకం అనంతరం బసవేశ్వరునికి భస్మాభిషేకం నేత్రపర్వంగా జరుగుతుంది. భస్మాభిషేకం అనంతరం శ్రీ సోమనాథేశ్వర స్వామికి హారతి సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. హారతి అందుకున్న శంకరునికి మరోమారు జలాభిషేకం చేస్తారు అర్చకులు. అలంకార క్రమంలో భాగంగా అర్చకులు తీర్చిదిద్దిన శివలింగానికి చుట్టుకున్న నాగేంద్రుని రూపు అబ్బురపరుస్తుంది. త్రినేత్రుడి శిరస్సుపై శీర్షాసనమేసిన త్రిసర్ప ఫణీంద్రుడి రూపు భక్తిభావంలో ముంచెత్తుతుంది. దేదీప్యమానంగా దర్శనమిస్తున్న శ్రీ సోమనాథేశ్వర లింగానికి చేసిన ఆకుపచ్చని వస్త్ర అలంకరణ ఆకట్టుకుంటుంది. అమోఘమైన రీతిలో బహుసుందరంగా కానవస్తున్న శివయ్యకు చేసే భారీ పూలమాలల అలంకరణ మంత్రముగ్ధులను చేస్తుంది. నిత్య పూజలలో భాగంగా శంకరునికి పూలదండ, నైవేద్య సమర్పణ చేయాలనుకునేవారు ఆశ్రమ నెంబర్లను సంప్రదిస్తే మీ పేరు మీద ఏ రోజున స్వామికి అలంకరణ చేస్తారనే వివరాలను సిబ్బంది తెలియజేస్తారు. ఆ తేదీన మీ పేరు మీద అలంకరణ, నైవేద్య సమర్పణ చేసి మీ గోత్రనామాలతో అర్చనలు చేయడం జరుగుతుంది. నయన మనోహరంగా దర్శనమిస్తున్న శ్రీ సోమనాథేశ్వరునికి ముత్యాలమాలను, రుద్రాక్షమాలను అలంకరిస్తారు అర్చకులు. అనంతరం పరమేశ్వరునికి పుష్పార్చన,
కనుల పండువగా జరుగుతుంది. ప్రత్యేక పానవట్టంపై మహామహిమాన్వితంగా ప్రకటితమవుతున్న శంకరునికి అర్చకులు ధూప సమర్పణ గావిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ వేడుకగా జరుగుతుంది. శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని నియమనిష్టలతో ఆలయానికి ఊరేగింపుగా తీసుకువస్తారు అర్చకులు. నైవేద్యాన్ని స్వామి ముందు ఉంచి ఆచమనీయం చేసి, శంకర, నైవేద్యాన్ని స్వీకరించి అభాగ్యుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామిని వేడుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరునికి శంకుహారతి సమర్పణ నయనానందకరంగా జరుగుతుంది. శివయ్య చెంత జీవిస్తున్న నిర్భాగ్యులు స్వామికి సమర్పించిన హారతిని భక్తితో కళ్లకు అద్దుకొని నమస్కరించుకుంటారు. పరమేశ్వరుడు నైవేద్యాన్ని తమ మహిమతో ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్నాడు. నా అంటూ ఎవరూ లేక ఆకలి దప్పులతో రోడ్లపై తిరుగుతున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించి ఈ రక్షణాలయానికి రప్పించుకొని ఆశ్రయమిస్తున్న పరమేశ్వరుడు తన భక్తుల సహాయంతో అభాగ్యుల ఆకలి తీర్చుతూ కాచి కాపాడుతున్నాడు. అన్నపూర్ణ నిలయమంటి ఈ సేవాశ్రమంలో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుందంటే ఆ పుణ్యమంతా శివయ్యపై భక్తితో కానుకల రూపంలో సమర్పించిన భక్తులదే కదా. పూజలు అందుకొని అలసిపోయిన ఆదిదేవుడు కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి అనంతరం మరలా తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన భక్తుల అభిషేకాలను స్వీకరిస్తాడు.
అభిషేక ప్రియుడైన శివునికి దోసెడు నీళ్లతో అభిషేకిస్తే చాలు, మనోభీష్టాలు నెరవేర్చుతాడు. గంగాధరునికి గంగాజలాభిషేకమంటే మరింత ప్రీతి. అందుకే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడిని భక్తులు వారి నివాసాల నుండి తీసుకువచ్చిన జలంతో స్వయంగా అభిషేకం చేస్తున్నారు. పవిత్రమైన భక్తితో, నిస్వార్థమైన సేవాగుణంతో స్వామివారికి అభిషేకించిన జలాన్ని ఆ పరమేశ్వరుడు గంగాజలమంత పవిత్రంగా మార్చుతాడు కదా. శివయ్యకు అభిషేకం చేసిన జలాన్ని వారి గృహాలలో జల్లుకొని గంగా పరమేశ్వరుల ఆశీస్సులు పొందుతున్నారు. శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ పుణ్యప్రదేశంలో జీవిస్తున్న అభాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్నారు. వారి ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకుని వారి చేతులతో స్వయంగా అన్నదానం చేస్తూ నూతన శివాలయ నిర్మాణానికి విరాళాలను అందజేస్తూ శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ పతివాడ. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ త్రూ, మీడియా త్రూ తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒక దానం చేద్దామని చెప్పేసి ఈ ప్లేస్కి రావడం జరిగింది. అయితే ఈరోజు మా అమ్మగారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మానసికంగా డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి మెంటలీ రిటైర్డ్ పీపుల్కి అన్నదాన కార్యక్రమం కోసం అని చెప్పేసి వచ్చాను. నేను చూసిన దానికి, విన్నదానికి కంటే కూడా ఎంతో మనస్ఫూర్తిగా అనిపించింది. ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యానికి, దాతగా మేం చేసేదానికంటే కూడాను దీనిని 365 రోజులు నిరంతరంగా కృతువుగా చేస్తున్నటువంటి యాజమాన్యానికి నా శిరస్సు వంచి నమస్సు చేస్తున్నాను. వాళ్ళకి నా ప్రత్యేక అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని చెప్పేసి ఎవరికైనా అటువంటి ఆలోచన ఉంటే గనక ఈ క్షేత్రంలోని, ఇక్కడ ఉన్నటువంటి శివక్షేత్రంలోని ఆరాధ్యపరంగా, దైవపరంగా అదొక రకమైన అనుభూతి. దానితో పాటును నిరుపేదలకి, మెంటలీ రిటైర్డ్ పీపుల్కి ఎంతో కొంత సాయం చేస్తున్నాం అన్నటువంటి ఆనందం చాలా మనస్ఫూర్తినిస్తుంది. మిగతా వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమానికి చేయూతనిచ్చి యాజమాన్యానికి సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బెంగళూరు నుంచి వచ్చినాను. నేను టీవీలో చూసి ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం అని చెప్పని దీన్ని చూసి మేము వచ్చినాం. వచ్చి ఇక్కడికి వచ్చి 1,116 రూపాయలు స్వాములకు అన్నదానానికి ఇచ్చి ఈ అందరికీ ప్రజలందరూ, మన కర్ణాటక, మన దేశంలో ఉండే ప్రజలందరూ వచ్చి సహకారం చేయాలా. అందరూ ఈ అనాథులకి సహకారంగా ఉండాలా. మనము వెనకాల ముందు నిలబెట్టి వెనకాల మనం ఉండి వీళ్ళకి సహకారం చేసి మంచి ఇంప్రూవ్మెంట్ చేయాలా. వీళ్ళు మనలాగే మంచి వ్యక్తులుగా కావాలనే భావముతో ఇక్కడ బెంగళూరు నుంచి నేను వచ్చిన. నాకు సంతోషమైంది. ప్రతి ఒక్కరూను ఈ అనాథులకి సహకారం చేయాలనే భావము నాకు చాలా గొప్పగా ఉంది. ఆ పరమేశ్వరుడు, ఆ పార్వతీదేవి, ఆ గంగాదేవి అందరికీ మంచి చేసి అనాథులకు ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళకి మనట్ల జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చి ముందుకు సహకారం కావాలనే భావంతో నేను నమస్కారం చేసి ఈ 4 మాటలు చెప్పి సంతోషంగా పెడతా ఉన్నాను. సార్, నా పేరు కె మంజునాథ్ అని. మేము బెంగళూరు నుంచి వచ్చాము. ఒకరోజు మమ్మీ వచ్చేసి టీవీలో చూసేటప్పుడు ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం వచ్చేసి చాలా మందికి ఏదో సహాయం చేస్తున్నారు, ప్లస్ మళ్ళీ వచ్చేసి వాళ్ళకి కష్ట సుఖాలు చూస్తున్నారు, అనాథ బిడ్డలకు చూస్తున్నారు, మైండ్ లేకుండా ఉండే, మతి స్థిమితంలో ఉండే వాళ్ళకి వాళ్ళు వచ్చేసి బాగా రెడీ చేస్తున్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, ప్లస్ వాళ్ళకి ఏమి దిన సౌకర్యాలు ఏమున్నాయో అవన్నీ వాళ్ళు వచ్చేసి చేస్తున్నారని చెప్పి టీవీలో చూసిన తర్వాత అమ్మ ఒకరోజు అనింది నాతో, నైనా ఇట్లేమో అనాథ బిడ్డలకంతా ఏమో హెల్ప్ చేస్తూ ఉండారు, ఒక రోజు పోయి మనం చూసుకొని వస్తామో ఏమి ఎట్లా అని చెప్పారు. సర్లే అని చెప్పేసి నేను, మా నాన్నగారు, మా అమ్మ, నా భార్య, నా బిడ్డలు, నా అన్న కొడుకు అందరూ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇదేమి ఎట్లా అనేది ఇక్కడ సిస్టర్స్ వాళ్ళు మాకు మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు.
సో కన్స్ట్రక్షన్ అవుతా ఉండే బిల్డింగ్ వాళ్ళకి వసతి గృహము దాన్ని చూపించారు, ప్లస్ వాళ్ళకి నిత్య అన్నదానం ఎలా చేస్తాము అనేది దాన్ని చూపించారు. ఇక్కడ పూజలు అయింది. సో మాకు చాలా సంతోషమైంది. ఇక్కడ మేము చూసి ఈ ఆశ్రమం మంచి అభివృద్ధి కావాలా, జనాలు అంటే భక్తాదులు దీనికి వచ్చి డోనర్స్ ఎవరెవరు ఉన్నారో అందరూ వచ్చి వీళ్ళకి సాయం చేయాలా. ఎందుకనంటే నార్మల్గా ఉండేవాడికి కడుపు నిండునోడికి భోజనం పెడితే ఏమంతా వాడేమి తెలుసుకోడు. ఆకలి ఉండేవాడికి భోజనం పెడితే వాడు మనల్ని ఎల్లకాలము తెలుసుకుంటాడు. సో అది మాకు చాలా ఇదయింది. సో వచ్చి అందరూ ఈ ఆశ్రమానికి హెల్ప్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాను. ఫస్ట్ టీవీలో చూసినప్పుడు భోజనాలు పెట్టి అంటాకు భోజనాలు పెట్టి బట్టలు అంతా వేసి మేము బట్టలు తీసుకొని పప్పు బ్యాళ్ళు బియ్యము అంతా ఎత్తుకొచ్చి భోజనానికి ఇస్తామని అనుకుంటుమే. ఇంత దూరం ఇంకా వస్తా ఉన్నాము కాబట్టి బెంగళూరు ఇంకా అయ్యేలేదని ఇప్పుడు అమౌంట్ ఇచ్చి అనాథాశ్రమంలో ఆడైనా సరే బిల్డింగ్లో వాళ్ళకి నీడు లక్కు ఉంటుంది. భోజనం వేసినా ఇది రెండు ఒకటేనైనా ఇప్పుడు ఇచ్చిండేది 1,116,000 రూపాయలు ఇచ్చినాము. చాలా దినాలకి అనుకుంటాడు ఆ ఇల్లు అది మోల్డేషన్ నాటి ఇంకాను నాకు మనసులోనే ఉంది. అందుకే అనుకొని ఇంకంతా కరోనా గిరోనా వచ్చి కదా అప్పుడు సరే అని అంత బాగా అయింది. ఇప్పుడు వచ్చి వాళ్ళు చూస్తాను నాకు అయ్యో అనిపించి బేజారు వచ్చి అందరూ తిక్కులు వెళ్తారా ఇది షేవింగ్ చేసి గడ్డాలు ఇడుచుకొని అంతా చూసి నాకు అయ్యో అనిపించి సరే సాయం చేయాలా అని ఇప్పుడు వచ్చి సాయం చేసినాము. నమస్కారం అండి, నా పేరు లావణ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మా కుటుంబ సభ్యులు, మా వారు, మా అక్క, బావ, అబ్బాయి అందరితో కలిసి వచ్చాము. మా వారి పుట్టినరోజు, అందుకే ఇక్కడ ఒకసారి వద్దామని అనిపించింది. చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వచ్చాక. మానసిక వికలాంగులు, అనాథలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎంతో సేవ చేస్తున్నారు ఇక్కడ. ఈ చైర్మన్, మేనేజింగ్ వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఇట్లాంటి అవకాశం వస్తే మేము కూడా వచ్చి సేవ చేద్దామని అనుకుంటున్నాము. ధన్యవాదాలండి. నా పేరు రాఘవేంద్రరావు అండి. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. ఈ ఆశ్రమం గురించి చాలాసార్లు విన్నాను, కానీ ఇవాళ ప్రత్యేకంగా వచ్చాను. ఇక్కడ అన్నీ చూశాను, ఫెసిలిటీస్ చాలా సంతృప్తిగా ఉంది. ఇంకా ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ నడుపుతున్నారో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ టు ది ఎక్స్టెంట్. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్స్ అండి. నమస్తే అండి, నా పేరు శ్రీధర్రావు. నేను వనస్థలిపురం హైదరాబాద్ నుంచి వచ్చాను. గత 2-3 సార్లు వచ్చాను. ఎందుకంటే గట్టు శంకర్ గారు ఇది స్థాపించటం నాకు నిజంగా చాలా అద్భుతం అనిపించింది. ఇలాంటి సేవలు చేసే వాళ్ళలో చాలా కొద్ది మంది ఇలాంటి సేవలు చేస్తారు. ఏమి కూడా ఆశించకుండా ఇలాంటి సేవలు చేయటం చాలా అమోఘం. అందు గురించి ప్రతి సంవత్సరం ఒకసారి రావటం జరుగుతుంది. నేను ఈసారి అనుకోకుండా 2వసారి వచ్చాను. వచ్చి వీళ్ళకు కూడా నా వంతు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనే ఇవాళ నా కుటుంబ సభ్యులతో వచ్చాను. ఇలా నాకు అవసరం ఉన్నప్పుడల్లా, నాకు వీలు కుదిరినప్పుడల్లా వచ్చి కొద్ది సేవ చేసుకుందాం అనుకుంటున్నాను. మన గట్టు శంకర్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి వాళ్ళని నడుపుతున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈ సేవాశ్రమంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి గత 13 సంవత్సరాలుగా రేకుల షెడ్డుల్లోనే ఉంటూ అరాకొరా సౌకర్యాలతో అనేక ఇబ్బందులు పడిన నిర్భాగ్యుల కోసం తన భక్తుల ద్వారా శాశ్వత వసతి భవనాన్ని నిర్మించి ఈ అభాగ్యులకు సంతోషకరమైన జీవితాన్ని అందించాడు. అనాథుల వసతి భవనం పూర్తి కావడంతో శివ సంకల్పంతో శ్రీ సోమనాథేశ్వరుడి నూతన ఆలయానికి శ్రీకారం చుట్టారు ఆశ్రమ వ్యవస్థాపకులు. 2020వ సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రపంచంలోని ప్రతి కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడిందో తెలిసిందే. జీవనోపాధి లేక, ముద్ద అన్నం కూడా దొరకక పస్తులున్న చీకటి రోజులు మళ్లీ రాకూడదని శ్రీ సోమనాథేశ్వర స్వామిని కోరుకుందాము. రాబోయే కాలంలో అటువంటి ఉపద్రవం వస్తే ఈ నిర్భాగ్యుల పరిస్థితి ఏమిటనే ముందు చూపుతో శివాలయ నిర్మాణం జరుగుతుంది.
ఇప్పటికీ ఎప్పటికీ శివాలయానికి భక్తులు సమర్పించే ప్రతి పైసా అభాగ్యుల కోసమే వెచ్చించడం జరుగుతుంది. మానవదేవుళ్ల సంపూర్ణ సహకారాలతో నిర్మించిన వసతి భవనం వలె దాతల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ శివాలయం కూడా నిర్మితం కాబోతుంది. 2024 సంవత్సరం జనవరి 6వ తేదీన ఉదయం 8:56 మకర లగ్నంలో నూతన శివాలయ నిర్మాణ భూమి పూజకు శుభముహూర్తంగా వేద పండితులు నిర్ణయించడం జరిగింది. ఈ నూతన శివాలయ భూమి పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహం పొందండి. శివ సంకల్పంతో అద్భుతమైన రీతిలో నిర్మించబోయే శివాలయాన్ని 2027 చివరికల్లా భక్తులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ముందుకు సాగుతున్నారు. శివాలయ నిర్మాణానికి విరాళాల స్వీకరణ జరుగుతుంది. నూతన శివాలయానికి భక్తులందరూ మీకు తోచిన సాయం చేసి పరమేశ్వరుని పరిపూర్ణ కరుణాకటాక్షాలు పొందండి. జనవరి 6వ తేదీన శివాలయ భూమి పూజ జరగనున్న నేపథ్యంలో పరిసరాలలోని రేకుల షెడ్డులను తొలగించడం జరుగుతుంది. 13 ఏళ్ల పాటు ఈ రేకుల షెడ్డుల్లోనే తలదాచుకున్న వందలాది మంది నిర్భాగ్యులు నూతన వసతి భవనంలోకి వెళ్లడంతో శివాలయ నిర్మాణం నిమిత్తం ఈ రేకుల షెడ్డులను తొలగించడం జరుగుతుంది. చివరిగా ఒక మాట. నా అంటూ ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్న అనాథుల కోసం మాత్రమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు గట్టు శంకర్ గారు. ఇంట్లో ఉన్న వృద్ధులను చేర్చుకునేందుకు ఇది వృద్ధాశ్రమం కాదని గమనించగలరు. దయచేసి నిస్వార్థ భావంతో జరిగే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలరు. తెలుగు రాష్ట్రాలలోని మానవతామూర్తులెందరో ఈ రక్షణాలయ సంకల్పానికి ఆకర్షితులై సేవాభావంతో తోచిన సాయం చేస్తూ శివయ్య ఆశీస్సులు పొందుతున్నారు. వారందించే ప్రతి పైసా అనాథులు, మానసిక వికలాంగుల కోసమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. మీ నివాసాలలోని ఉపయోగించి పక్కన పెట్టేసిన పాత బట్టలను ఈ నిర్భాగ్యులకు వితరణ చేసి శ్రీ సోమనాథేశ్వరుని కృపకు పాత్రులు కండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.